గ్రామాలలో ప్రజలకు తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులకు రెఫర్ చేయాలని ఆర్ఎంపీ డాక్టర్లకు నిజామాబాద్ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి సూచించారు. బాన్సువాడ ప్రజా ఆసుపత్రిలో ఆర్ఎంపీ పీఎంపీలతో నిర్వహించిన సమావేశంలో ఆమె కీలక సూచనలు చేశారు. ప్రథమ చికిత్స చేయాల్సిన ఆర్ఎంపీ పీఎంపీ ప్రజా ఆరోగ్యంతో చెలగాటం ఆడొద్దని హెచ్చరించారు. యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్, ఫ్లూయిడ్స్ అలాగే ఎక్కించవద్దని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వైద్య చికిత్స చేసి ప్రాణాపాయానికి సంబంధించిన పరిస్థితులు తలెత్తే ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాన్సువాడ డివిజన్లో ఆర్ఎంపీ ప్రాక్టీషనర్స్ అలాగే పీఎంపీ ప్రాక్టీషనర్స్ ఇండిస్క్రిమినేట్గా ఇంజెక్షన్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ వాడుతున్నారు అని తెలిసి, అలాగే వాళ్ళ పేరు ముందు డాక్టర్ అనే బిరుదు తగిలించుకోవడం కానీ, వాళ్ళు రన్ చేస్తున్న ఏవైతే ఫస్ట్ ఎయిడ్ క్లినిక్స్ ఉండాలో వాటికి హాస్పిటల్ అని పేరు పెట్టుకోవడం కానీ, ఇట్లా మాల్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు అని మా దృష్టికి రావడంతో ఈరోజు వాళ్ళందరినీ పిలిపించి మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళ పరిమితులు ఏంటి, వాళ్ళు ఎంతవరకు వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ని అందించగలుగుతారు, వాట్ కాన్స్టిట్యూట్స్ ఫస్ట్ ఎయిడ్, వాట్ దే కెనాట్ డూ అనేది క్లియర్గా వివరించడం జరిగింది. సో వాళ్ళు మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియాస్కి కూడా వైద్యాన్ని అందించే పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఏదైతే డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారో దాన్ని ఇంప్లిమెంట్ మాత్రం వాళ్ళు చేయొచ్చు, అట్లాగే ఫస్ట్ ఎయిడ్ మాత్రం వాళ్ళు చేయొచ్చు. అంతేగాని హయ్యర్ అండ్ యాంటీబయోటిక్స్ వాళ్ళకి ఇవ్వడానికి వీలు ఉండదు. అలాగే ఐవీ ఫ్లూయిడ్స్ వాళ్ళంతటా వాళ్ళే ఏది ఇవ్వాలి అనేది డిసైడ్ చేసుకొని ఇవ్వడానికి ఉండదు. తర్వాత మనకి కమ్యూనిటీ వైజ్ కూడా కమ్యూనిటీలో ఏదైనా డిసీజ్ కొత్తగా మళ్ళీ పెరుగుతుంది అంటే మలేరియా కేసెస్ కానీ, డెంగ్యూ కేసెస్ కానివ్వండి, అక్యూట్ ఫ్లాసిడ్ పెరాలిసిస్, పోలియో లాంటి కేసెస్ కానివ్వండి, ఏమన్నా వచ్చినట్టయితే వాళ్ళ దృష్టిలోకి వచ్చినట్టయితే ఇమీడియట్గా హెల్త్ అథారిటీస్కి వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.